ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి కసరత్తు చేయబోతోంది? స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల అధిష్టానం సానుకూలంగా ఉన్న మరోసారి మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్లో గెలిచేదెవరు, ఓడేదెవరు? లెట్స్ వాచ్ దిస్. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి మార్కాపురం నియోజకవర్గం. రాజకీయ యుద్ధ వాతావరణానికి దూరంగా కూల్గా ఉండే నియోజకవర్గంగా పేరొందింది మార్కాపురం నియోజకవర్గం. నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కూడా అంతే కూల్గా ఉంటాడు. ఎంతో కూల్గా ఉండే ఆ నియోజకవర్గంలో టికెట్ వార్ ప్రారంభమైంది. టికెట్ దక్కించుకునేందుకు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు నువ్వా నేనా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వార్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా కుందూరు ఫ్యామిలీకి రాజకీయంగా మంచి పట్టుంది. 2019 ఎన్నికల్లో కుందూరు ఫ్యామిలీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల వరకు రాజకీయాలకు కొత్త అయినా తండ్రి పిల్లనిచ్చిన మామలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కావడంతో తన గత ఎన్నికల్లో కుందూరు నాగార్జునరెడ్డి గెలుపునకు కలిసి వచ్చింది. సౌమ్యుడిగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా కుందూరు నాగార్జునరెడ్డికి పేరుంది. మార్కాపురం నియోజకవర్గంలో రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి మంచి పేరే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నాగార్జునరెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గం టికెట్ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ తాజా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే ఆసక్తి నియోజకవర్గంలో నెలకొంది. ప్రస్తుతం మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కుందూరు నాగార్జునరెడ్డి పట్ల వ్యక్తిగతంగా వైసీపీ అధిష్టానంలో సానుకూలత ఉంది. అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఆ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తేటతెల్లం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మార్కాపురం నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న కేపీ కొండారెడ్డిని కాదని జంకే వెంకటరెడ్డిని రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డిని పక్కన పెట్టి నాగార్జునరెడ్డికి అవకాశం ఇచ్చారు. నాగార్జునరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కుమారుడు కావడమే గాక నియోజకవర్గంలోని తూర్పు మండలాల్లో ప్రభావం కలిగిన మరో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డికి అల్లుడు. అన్నీ కలిసి రావడంతో గత ఎన్నికల్లో 20,000 ఓట్ల ఆధిక్యంతో నాగార్జునరెడ్డి గెలుపొందారు. దీనికి తోడు ఇటీవల అధికార పార్టీకి చెందిన సర్వే సంస్థ చేపట్టిన సర్వేలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి కన్నా నాగార్జునరెడ్డి వైపు మొగ్గు ఉన్నట్లు తేటతెల్లమైంది. దీంతో వైసీపీ అధిష్టానం మరోసారి నాగార్జునరెడ్డికి టికెట్ కేటాయిస్తుందనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం నియోజకవర్గం టికెట్ కేటాయించాలంటే ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వైపు నుంచి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. సర్వే సంస్థ ప్రతినిధులు కూడా స్థానికంగా రాజకీయంగా బలం ఉన్న గ్రూపును దృష్టిలో ఉంచుకుని నాగార్జునరెడ్డిని వదులుకోకూడదని సూచించినట్లు సమాచారం. నాగార్జునరెడ్డికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తండ్రి కొండారెడ్డి బలానికి తోడు మామ ఉడుముల మద్దతు కూడా ఉండడం కలిసి వచ్చే అంశంగా సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. వీరికి తోడు జగన్ పాదయాత్రలో వెంట నడిచిన నాగార్జునరెడ్డి బామ్మర్ది అశోక్ రెడ్డి అంటే జగన్కు ప్రత్యేక అభిమానం ఉంది. ఇంకోవైపు భూ వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే కుటుంబంపై భారీగా వచ్చాయి. అయితే ఇటీవల సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సోదరుడు మామలే సమస్య అని వ్యాఖ్యానించడమే గాక ఎమ్మెల్యే ఉత్తముడన్న సంకేతాన్ని ఇచ్చారు. వెనువెంటనే ఎమ్మెల్యే కుటుంబంపై పదే పదే ఆరోపణలు చేస్తున్న మరో నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పేరును ప్రముఖంగానే అధిష్టానం పరిశీలిస్తుందన్న విషయం తేటతెల్లమవుతోంది. 2014లో మార్కాపురం నుంచి గెలుపొంది ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చినా పక్కన పెట్టి వైసీపీలోని జంకే వెంకటరెడ్డి కొనసాగారు.
2016 ప్రాంతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయారు. పూర్వకాలంలో టీడీపీలో ఉన్న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కూడా సైకిల్ ఎక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు ఊహించారు. కానీ జంకె వైసీపీలోనే కొనసాగారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీ ఇస్తానని జంకెకు జగన్ హామీ ఇచ్చి ఆయన్ను సముదాయించారు. కానీ జగన్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎప్పటికప్పుడు జంకె ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తూ వచ్చారు. చివరికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని విశ్వసించి భంగపడ్డారు. అనూహ్యంగా ఏడాది క్రితం ఆయనకు వైసీపీ జిల్లా పగ్గాలు అప్పగించారు. రెండోసారి ఆ పదవిని కొనసాగించారు. అయినా జంకె వెంకటరెడ్డి ఈ పర్యాయం తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎంను పదే పదే కోరుతున్నారు. ఇదే విషయంలో ఇప్పటి వరకు జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా జంకె విషయాన్ని ప్రత్యేకంగా ఆయన దృష్టిలో ఉంచుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి మధ్య టికెట్ పోటీ నెలకొన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని రాజకీయ చర్చ మార్కాపురం నియోజకవర్గంలో నడుస్తోంది.